శ్రీశైలం దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ గా పోతుగుంట రమేష్ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తనను పాలక మండలి చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రమేష్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం పైకి भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన చైర్మన్గా పోతుగుంట రమేష్ నాయుడు అన్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, వీరందరి సహాయ సహకారాలు, వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు చైర్మన్గా ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని స్వామివారి సేవకు వినియోగించుకుంటానని, అలాగే ముఖ్యమంత్రి వారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్న తర్వాత నా యొక్క కార్యాచరణ శ్రీశైలం క్షేత్రంలో ఎలా చేస్తే బాగుంటుందో అప్పుడు వివరిస్తాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలో పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మిగతా అన్ని విషయాలు ఆ రోజు మీకు కులంకషంగా చెప్తాను నేను.